హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Veena777. ఇవాళ ఏంటి అంటే ఇది ముఖ్యమైన విషయం చెప్పదామని ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటి అని అంటే ఇంద్రమ్మ ఇళ్ళ గురించి చెప్దామనుకుంటున్నాను. మీకైతే నేమ్ లిస్ట్లో వచ్చిందా? నాకైతే వచ్చిందనమాట. చూద్దాం, లిస్ట్లో రావడంతోనే కాదు కదా, ఏదైనా కూడా ఫుల్ వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. చాలామందికి అయితే ఇంద్రమ్మ ఇల్లు ఎలాగ సెర్చ్ చేసుకోవాలైతే తెలియట్లేదు అనమాట. నేనైతే వెబ్సైట్ ఎందులోకి వెళ్ళేసి ఎలాగ సెర్చ్ చేసుకోవాలనేది క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మరి ఫస్ట్ అయితే మన ఫోన్ ఓపెన్ చేసుకునేసి క్రోమ్లోకి అయితే వెళ్దామండి. క్రోమ్లోకి అయితే మనం వెళ్ళిన తర్వాత చూడండి, క్రోమ్లోకి అయితే వెళ్ళిన తర్వాత మనము సెర్చ్ బార్లో మనం సెర్చ్ చేయాలన్నమాట. ఇంద్రమ్మ ఇల్లు అని కొడితే వచ్చేస్తుంది మనకి. ఇంద్రమ్మ ఇల్లు అని కొడితే సరిపోతుంది. మనం ఏ వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎస్, ఇలాగైతే మనకి సెర్చ్ చేయడంతోనే ఇలాగైతే వచ్చేస్తాయి అనమాట. కొందరికి వేరేలాగా కూడా వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాగ వచ్చినాక మనం ఏంటి అని అంటే, చూసారు కదా, మనకు హోమ్ ఆర్టీఐ గైడ్లైన్స్ అండ్ గ్రావియన్స్ ఇవి ఉన్నాయి కదా. దీంట్లో మనం ఏంటి అని అంటే ఇది మనం చూస్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ సెర్చ్ అనేది ఉంది కదా, దాన్ని చూస్ చేసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నెంబర్, ఆధార్, అప్లికేషన్ ఐడి ఇవి చూపిస్తాయి అన్నమాట. అండ్ దీంట్లో మనం మొబైల్ అంటే మొబైల్ మనం లింక్ చేసిన మొబైల్ కానీ ఆధార్ కానీ ఏదో ఒకటి మనం నేనైతే మొబైల్ కొట్టాను. ఏది చూస్ చేసుకున్నా మనకైతే చూపిస్తుంది అనమాట. నేనైతే ఇలాగ మొబైల్ నెంబర్ కొట్టేసేసి చూశాను. చూడండి, ఇలాగ మనకైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా మనకి మన నేమ్ అనేది, మనకి ఎవరైతే మనని సర్వే చేశారో వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా మనకైతే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఇంద్రమ్మ సర్చింగ్ అనమాట. మన ఇలాగ లిస్ట్లో వచ్చినట్లయితే మనకి మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ 2 స్టెప్స్ తర్వాత మనకైతే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఏంటి అని అంటే, క్లారిటీగా మన సర్టిఫికేట్స్ కానీ మనకి ఎలాంటి మన పేర్ల పైన ప్లేసెస్ కానీ లేదంటే ఇల్లు కానీ లేనట్టయితే ఖచ్చితంగా మనకైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మీకు ఎవరైనా రాని వాళ్ళు ఉండేది అప్లికేషన్ మళ్ళీ మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. ఓకేనా, ఆ వీడియో కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.